శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీకృష్ణ పరమాత్మ మనకు చేస్తున్నటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా అనుసరిస్తూ వస్తున్నాం. పరమాత్మ మనకు దేహము వేరు ఆత్మ వేరు అనే విషయాన్ని అనేక కోణాల నుండి ఉపదేశం చేస్తూ వస్తున్నాడు. అనేక కోణాల్లో ఆ విషయాన్ని మనకు వివరిస్తున్నాడు. ఆ వివరణను కొద్దిగా మనం ఇంతవరకు విచారించుకున్నాం. సత్తు అసత్తు అని రెండు రకాలుగా పదార్థాలను విభజించి, సత్తు అంటే మూడు కాలాల్లోనూ ఉండే పదార్థమే సత్తు, అది ఆత్మే తప్ప మరొకటి కాదు. శరీరము, మిగతా వస్తువులు ఇవన్నీ కూడా ఒక కాలంలో వచ్చి మరొక కాలంలో పోతాయి. కాబట్టి ఇవి సత్తులు కావు, అసత్తులు అవుతాయి అని సదసద్వివేకాన్ని కూడా మనకు కొద్దిగా పరమాత్మ ఉపదేశం చేశాడు. ఆ చేసిన ఉపదేశానికి వివరణగా సత్పదార్థం ఆత్మ ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని చాలా శ్లోకాలలో నిత్యమైనటువంటి స్వరూపమే ఆత్మ అనే విషయాన్ని చెప్పాడు. అలాగే దేహాదులన్నీ అనిత్యములు అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పిన తరువాత పరమాత్మ ఈ శ్లోకంలో తను చెబుతూ వస్తున్నటువంటి విషయానికి ఒక సంక్షిప్తమైన ఉపసంహారం చేస్తున్నాడు. చిన్న ఉపసంహారం కూడా మరొకసారి చేస్తున్నాడు. అది వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం అని. పార్థ అంటే అర్జున, విశాలంగా ఆలోచించేటువంటి అర్జున, ఎవరైతే ఈ ఆత్మస్వరూపాన్ని అవినాశిగా అంటే వినాశము లేనిదిగా తెలుసుకుంటారో, నిత్యంగా ఎవరైతే తెలుసుకుంటారో, వేద అవినాశినం నిత్యం య ఏనం అజం అవ్యయం, అజం అంటే పుట్టుక లేనిదానిగా ఎవరైతే తెలుసుకుంటారో, అవ్యయం ఏ రకమైనటువంటి వ్యయము, ఏ రకమైనటువంటి వినాశము లేనిదానిగా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి పురుషుడు కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఆత్మస్వరూపం నిత్యమైనది, ఏ రకమైన వికారములు లేనది, ఏ రకమైనటువంటి క్రియలు లేనిది అని తెలుసుకున్న తరువాత ఆ పురుషుడు లేదా ఆ జ్ఞాని ఎవరిని సంహరిస్తాడు, ఏ రకమైన క్రియను చేస్తాడు, లేదా ఏ రకమైన క్రియను ప్రేరేపిస్తాడు, లేదా ఏ రకమైన క్రియను చేయగలడు, ఏ రకమైన క్రియను ప్రేరేపించగలడు. కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఎవరిని చంపటంలో లేదా సంహరించటంలో ప్రేరేపించగలడు, ఎవరిని సంహరించగలడు అంటే ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి క్రియ లేదు అని తెలుసుకున్న తరువాత, నాలో ఆత్మస్వరూపం అంటే నేనే కదా, నాలో ఏ క్రియ లేదు అని తెలిసిన తరువాత, అర్థమైన తరువాత, అవగతమైన తరువాత, అనుభవానికి వచ్చిన తరువాత ఈ క్రియను నేను చేస్తున్నాను అనే మాట ఎవరూ మాట్లాడటానికి వీలు లేదు. ఎవరూ అలా మాట్లాడలేరు. కథం ఏ రకంగా మాట్లాడతారు? స్వరూపం తెలిసిన తరువాత మాట్లాడలేరు. మాటలన్నీ స్వరూపం తెలిసేంత వరకు లేదా స్వరూపం సరిగ్గా తెలియనంత వరకు. నిజమైన మాట స్వరూపం తెలిసిన తర్వాత వస్తుంది, అప్పుడు ఈ మాట రాదు అని మరొకసారి చెప్తున్నాడు. వేద అవినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కంఘాతయతి హంతికం అని. అయితే మనకు ఈ శ్లోకం విన్న తర్వాత చాలా రోజులుగా మిగిలిపోయిన సందేహం మళ్ళీ వస్తుంది. ఒక విషయాన్ని పరమాత్మ ఎన్నిసార్లు చెప్తాడు? ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పాడు కదా. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదంతతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని ఒకసారి చెప్పాడు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని ఇంకొకసారి చెప్పాడు. ఇలా ఆత్మస్వరూపానికి వినాశం లేదు, ఆత్మస్వరూపం నిత్యమైనది అని ఎన్నిసార్లు చెప్తాడు? ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ మళ్ళీ చెప్పడంలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి? పునరుక్తి అనేది తెలివైన వాళ్ళకి దోషం కదా. మళ్ళీ మళ్ళీ చెప్పటం, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది తెలివి తక్కువ వాళ్ళు ఏమన్నా చెప్తే చెప్పవచ్చు, కానీ తెలివైనటువంటి వారికి అది దోషం కదా. ఒక్కసారి చెప్పాలి, ఒకే మాట అన్నట్టు ఉండాలి కదా.
పరమాత్మ ఎందుకు మాటిమాటికి ఇదే విషయాన్ని చెప్తున్నాడు అని ప్రశ్న రావచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రశ్న తప్పు. తెలివైన వారు ఒకే మాట ఒకేసారి చెప్తారు అనే అనుకోవటమే తప్పు. తెలివైన వారే చెప్పవలసిన విషయాన్ని 10 సార్లు చెప్తారు. తెలివి తక్కువ వారే ఒకసారి చెప్పి ఊరుకోవలసి వస్తుంది. ఎలా అని ఆలోచిద్దాం. ప్రతి విషయము చెప్పిన వెంటనే అర్థమైపోతుంది అనే నియమం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. ఏ విషయమైనా కావచ్చు, ఏ రకమైన సంగతి అయినా కావచ్చు. అసలు శబ్దమే మనకు చెప్పిన వెంటనే లేదా మనం విన్న వెంటనే మనకు ఆ విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది అని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. ఆ విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది లేనిది కాస్త తెలివైన వాడు జ్ఞాని అయితే చెప్పేవాడికే తెలుస్తుంది, వినేవాడి కంటే ఎక్కువగా. సంగీతం ఉంది. సంగీతంలో పాట పాడమని ఒక వ్యక్తిని పిలిచాం. ఆయన పాట పాడి వెళ్ళిపోడు. పాటకు ముందు ఆలాపన అని కొంత చేస్తాడు, కీర్తన వినిపిస్తారు. కీర్తన అయిన తర్వాత కొంత సంగతులు అని కొంత చూపిస్తారు. ఎందుకు 3 రకాలుగా చేస్తున్నారు? పాట పాడమని పిలిచాం, పాట పాడి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఆలాపన ఎందుకు, మధ్యలో ఇదెందుకు, మళ్ళీ ఈ సంగతులు ఎందుకు అంటే ఆ రాగం, మనం విన్నది రాగం కదా, ఆ రాగం ఒక్కసారి వినంగానే మన మనసుల్లో స్థిరపడదు. మనం ఊరికనే తొందరగా పాట అయిపోగొట్టి పంపించేద్దాం అనుకుంటాం. కానీ రాగం అనేది మనసులోకి స్థిరంగా రాదు. అది మనసులో స్థిరపడాలి అంటే అదే రాగాన్ని ఆలాపన రూపంలో ఒకసారి, సంకీర్తన రూపంలో ఒకసారి, సంగతుల రూపంలో మరొకసారి, ఇలా వివిధ రూపాలలో మనకు వినిపించాలి, మనం వినాలి. విన్నప్పుడు ఆ రాగం స్థిరపడుతుంది. స్థిరపడుతుంది అంటే స్థిరపడే అవకాశం ఉంది. రాగం మన మనస్సుల్లో స్థిరపడటం అనేది సాధారణమైన విషయం కాదు. కొంతమంది మహావిద్వాంసులైతే విద్వాంసులు వాళ్ళు పాడుతూ ఉండగా వాళ్ళకి మనసులో రాగం స్థిరపడాలి అంటే కనీసం 1.5 గంటల సేపు పడుతుంది అని చెప్తారు. రాగస్థైర్యం అంటారు. ఆ రాగస్థైర్యం ప్రారంభం కావటానికి వాళ్ళకి 1.5 గంటల పడుతుంది, పాడే వాళ్ళకి, మహావిద్వాంసులకి. ఇంకా వినే మన సామాన్య శ్రోతల సంగతి చెప్పుకోక్కర్లేదు. అందువలన వాళ్ళు రకరకాలుగా ఆ రాగాన్ని మన మనస్సులో స్థిరపడేందుకు వివిధ రూపాలలో పాడుతూ ఉంటారు. ఆ విషయం మనం అర్థం చేసుకుంటే అది బాగా మనకు కూడా స్థిరపడుతుంది క్రమంగా. సంగీతం చిన్న విషయం కాదు, అది గంధర్వ శాస్త్రం, అది మన విద్యనే కాదు, దేవ విద్య అది. అటువంటి విద్య కూడా ఇదే నియమం. ఇంకా సాహిత్యానికి వచ్చాం. సాహిత్యంలో కూడా ఒకే విషయాన్ని నానా రకాలుగా వివిధ రూపాలలో ఎక్కువ సార్లు చెప్పటం మనం చక్కగా గమనించవచ్చు. ఉదాహరణకు మనం సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఈ మహేంద్ర పర్వతం నుండి ఒక్కసారి సముద్రాన్ని దూకి అవతల వైపుకు వచ్చారు అని చెప్తున్నారు. ఎంత వాక్యంలో చెప్పచ్చు? ఆంజనేయ స్వామి వారు మహేంద్ర పర్వతం నుంచి సముద్రాన్ని లంఘించి లంకలో వాలారు అని చెప్పేయచ్చు, 3 మాటలు. కానీ ఎన్ని శ్లోకాల్లో చెప్పారు వాల్మీకి మహర్షి గారు? ఎన్ని రకాలుగా చెప్తారు? ఏదో ఆయన అసలు నుంచున్నారు, ఆలోచించారు, సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అని నుంచున్నారు, ఆలోచించారు, ఆ పర్వతాన్ని ఒక్క తన్ను తన్నారు, తన్నంగానే ఆ పర్వతం కంపించిపోయింది. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత, అబ్బో అక్కడుండే సర్పాలు ఇలా అయిపోయినాయి, అవి ఇలా అయిపోయినాయి అని వర్ణన చేసుకుంటూ వస్తారు. ఆయన ఆంజనేయ స్వామి వారు ఒకసారి ఎగిరారు అంటే అమ్మయ్య ఎగిరారు అనుకుంటాం, కానీ మళ్ళీ వెనక్కి వస్తారు. ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ఎగరటాన్ని వర్ణించి ఆయన వెంటనే అక్కడ ఉండే పూలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆయనతో పాటు ఎగురుకుంటూ సముద్రంలో పడిపోయినాయి అని ఈ రకంగా వర్ణన చేసుకుంటూ వస్తారు. ఎందుకు ఆ వర్ణన చేస్తారు? ఆ పునరుక్తి ఎందుకు? మళ్ళీ చెప్పడం ఎందుకు ఒకే విషయాన్ని? అంటే ఆంజనేయ స్వామి ఏదో మనం ఒక చిన్న గెంతినట్టు గెంతలేదు, లేదా సామాన్యమైన కోతి ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి దూకినట్టు దూకలేదు. ఆయన 100 యోజనాల దూరం ఒకే గెంతులో గెంతారు. అది సామాన్యులకి సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మనకు తొందరపడి అర్థమయ్యే అవకాశం ఉందా? ఒప్పుకుంటామా? మన మనం చాలా లాజికల్గా ఆలోచిస్తామనే ఒక భ్రమ ఉంది కదా, మనం ఒప్పుకుంటామా ఈ విషయాన్ని? ఏదో పుక్కిట పురాణం అని అనుకుంటాం కదా, అలా అనుకోకూడదు. ఒక క్రమంలో ఈ విషయం గనక నేను చెబితే మీరు కూడా ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన క్రమంగా ఇలా జరిగింది అని చెప్పి మనకి మనస్సులో ఆ విషయం స్థిరపడేట్టుగా చేస్తారు.
మన మనస్సుకి అది స్థిరపడుతుంది. అందువల్లే మనం తరువాత పెద్దగా ఆక్షేపించం. అట్లాగే ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి కొడుకుని బాగా చదువుకోమని చెప్పాలి. ఏం చెప్పచ్చు? నువ్వు బాగా చదువుకో. ఈ 3 పదాలు చాలు కదా. కానీ ఇంత తక్కువ మాటల్లో బాగా చదువుకోమని చెప్పే తండ్రి ఉన్నాడా? ఎన్ని రకాలుగా ఉపదేశం మొదలు పెడతాడు. ఫలానా వాడు చదువుకుని బాగుపడ్డాడు, నా చిన్నప్పుడు నేను బాగా చదువుకున్నాను, మీ తాతగారు మంచి విద్వాంసులు, మీ నాన్నగారు, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తాడు కదా. ఎందుకు ఒకే విషయాన్ని నువ్వు చదువుకో నువ్వు చదువుకో నువ్వు చదువుకో అనే విషయాన్ని తండ్రి పిల్లవాడికి చెప్తున్నాడు? ఎందుకు ఆ పునరుక్తి చేస్తున్నాడు? తెలివి తక్కువతనంతోనా అంటే కాదు. నువ్వు బాగా చదువుకో. ఎలా ఉంది వాక్యం వినటానికి? కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు లేదు. ఇలాంటి మాట గనక మాట్లాడితే పిల్లవాడు కనీసం చెవులతో కూడా వినడు. మాట వినటం తర్వాత సంగతి, చెవులతో కూడా వినడు. ఏమంటాడు? సరే 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 అంటాడు. అట్లా కాకుండా రకరకాల కథలు చెప్పి, మహావిద్వాంసుల కథలు చెప్పి, పండితులు, సైంటిస్టులు ఇలా ఇలా ప్రసిద్ధికి వచ్చారనో, లేదా సంపాదించుకున్నారనో, సంపద బాగా వచ్చిందనో, ఏదో విధంగా ఉపాఖ్యానాలతో ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఎందుకు? చెప్పదలుచుకున్న విషయాన్ని ఆ కొడుకు మనసులో స్థిరపరచటం కోసం. అంతెందుకు, కాపురానికి తల్లి పిల్లని పంపిస్తూ ఉంటుంది. తల్లి కాపురానికి పిల్లని పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు ఎన్నిసార్లు చెప్తుంది. ఎన్ని జాగ్రత్తలు చెప్పినవే మళ్ళీ చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే తన టెన్షన్ని తీర్చుకోవటం కోసం కాదు. పిల్ల మనసులో ఆ విషయాలన్నీ స్థిరంగా ఉండాలి. తను అనుభవం మొత్తం పిల్లకు ఎక్కాలి. ఎక్కి అత్తవారింట్లో జాగ్రత్తగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే కాంక్షతోనే కదా. కాబట్టి ఇట్లా ఇతరుల మనసులలో కష్టమైనటువంటి విషయాలన్నీ స్థిరపడాలి అంటే అలాంటి విషయాలను మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఆత్మస్వరూపం వ్యాపకమనో, ఆత్మస్వరూపం అవినాశి అనో, నిత్యమనో చెప్తే వెంటనే మనకు అర్థమయ్యే పరిస్థితి ఉందా? మన మనస్సు, మన అలవాటు, మన యొక్క ఆలోచన ధోరణి దాన్ని ఒప్పుకుంటుందా? వింటాము, వదిలేస్తాము. విని వదిలేసే మాట అయితే పరమాత్మ ఉపదేశం ప్రారంభం చేయటం ఎందుకు? విన్న విషయం మనస్సుల్లో స్థిరపడాలి అని కదా పరమాత్మ యొక్క సంకల్పం. అందువల్ల తను దాన్ని ప్రత్యేకించి ఈ ఆత్మ అవినాశి, ఆత్మ వ్యాపకం, ఆత్మ నిత్యం అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా ఏమి సూచన చేస్తున్నాడంటే ఇది చాలా ప్రధానమైనది. ఈ విషయాన్ని మనం ఎంతో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయించుకుని మనస్సులో స్థిరపరచుకోవాలి. తొందరపడి లేదనుకోకూడదు, కాదనుకోకూడదు, ఒప్పేసుకుని కూడా పైకి వెళ్ళిపోకూడదు. కాదనేవాడు కూడా కొంచెం నయం, ఒప్పేసుకుని సరే మీరు చెప్పింది ఒప్పుకుంటాము అనేవాడితోనే ప్రమాదం. వాడు ఒప్పుకున్నాడో తెలియదు, లోపల ఒప్పుకోలేదో తెలియదు. కాదన్నవాడు ఒప్పుకోలేదు. ఎప్పుడో ఒకప్పుడు వాడికి ఏ విధంగా చెప్పాలో తెలుస్తుంది. కానీ ఒప్పేసుకుని సరే సరే ఇంకా ఆపండి అనే వాళ్ళతో చాలా కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పరమాత్మ మళ్ళీ మళ్ళీ పునరుక్తితో ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఆ విషయాన్ని మన మనస్సుల్లో స్థిరపరుస్తున్నారు. దీన్నే శాస్త్రంలో చాలా చక్కగా న మంత్రాణాం జామితా అస్తి అని అంటారు. మంత్రాణం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనం ఆలోచించి ఆ విషయాన్ని మన మనస్సుల్లో స్థిరపరచుకుంటే ఆ విషయం మనల్ని కాపాడుతుంది. అటువంటి దానికి మంత్రము అని పేరు. ఆ మంత్రాలు చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాయి. ఎందుకంటే మనస్సుల్లో ఆ విషయం స్థిరపడాలి. ఆత్మ యొక్క స్వరూపం మనస్సులలో స్థిరపడాలి. ఆ స్థిరపడటం కోసం మంత్రాలు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పకూడదు అనే నియమాన్ని ఉంచుకోవు అని శంకరాచార్యుల వారు లాంటి మహానుభావులందరూ ఆ విషయాన్ని స్థిరపరిచారు. కాబట్టి పునరుక్తి అనుకోవటానికి వీల్లేదు. కష్టమైన విషయాలలో పునరుక్తి ఒక గుణమే. పునరుక్తి అనేది గుణమే. ఇంకా మనం ఉదాహరణకి చూసుకుంటే పునరుక్తి అనేది సరి అయినదా కాదా అని చెప్పుకోవడానికి మనమే 4 ఉదాహరణలు చెప్పుకున్నాం. అంటే పునరుక్తి సరి అయినది అని 4 సార్లు చెప్పుకున్నాం. అంటే ఏంటి? పునరుక్తి దోషం అనే విషయం కాదు, తప్పది. పునరుక్తి సరి అయినదే అనే విషయం మన మనస్సుల్లో స్థిరపరచుకోవడం కోసం మనమే ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇది దోషం కానే కాదు, ఇది మంత్రాల యొక్క రీతి కాదు, పరమాత్మ యొక్క విధానం ఇది కాదు. పునరుక్తి అనేది ఇక్కడ సరి అయిన గుణం. అయితే పునరుక్తి చేసిన ప్రతిసారి పరమాత్మ ఏదో ఒక చిన్న విశేషాన్ని
చిన్న సందేహాన్ని పోగొట్టడం కోసం చిన్న విశేషాన్ని తప్పకుండా పెడతాడు. ఈ శ్లోకంలో అలాంటి విశేషం ఏం పెట్టాడు అంటే, ఇంతవరకునేమో అవినాశి ఆత్మ లేదా నిత్య ఆత్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ దశలో మనకు చిన్న మెంటల్ ఎక్సర్సైజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఆత్మ అవినాశి అని తెలిసిందా తెలియలేదా? తెలిసింది లేదు నిరూపించుకోవాలి అంటే తెలిస్తే ఏ రకంగా ఉండాలి అంటే, నేను ఏ క్రియకు కర్తను కాను అని అనిపించాలి, లేదా నేను ఏ క్రియకు ప్రేరకుడిని కాను. నేను సంహారం కావచ్చు, మరొక క్రియ కావచ్చు, ఆ క్రియకు నేను కర్తను కాను, ఆ క్రియకు నేను ప్రేరకుడిని కాను, నాకు ఆ క్రియకు సంబంధం లేదు, క్రియలన్నీ దేహములోనివే, నేను క్రియలతో సంబంధం లేని శుద్ధమైన ఆత్మస్వరూపిడిని అని అనిపించాలి. అని అనిపిస్తే నేను చెప్పిన విషయం నీకు అర్థమైనట్టు, అనిపించకపోతే నువ్వు దీని మీద ఇంకా కూడా ప్రయత్నం చేయాలి అన్నట్లు అని ఆ విషయాన్ని సూచించడం కోసం కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. పాఠం చివరిలో మనం కొన్ని ప్రశ్నలు వేసి దీనికి సమాధానాలు వెతుక్కోండి అని చెప్పము. గతించిన పాఠంలో, ఇంతవరకు అయిపోయిన పాఠంలో ఈ ప్రశ్నలు వేస్తున్నాము, ఈ ప్రశ్నలకు సమాధానాలు పాఠంలో ఎక్కడున్నాయని వెతుక్కోమని చెప్పము. అట్లాగే ఈయన కూడా, పరమాత్మ కూడా ఏమంటున్నాడు, ఇక్కడ నేను ప్రశ్న వేస్తున్నాను, ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం దొరికితే వెనకాల శ్లోకాల్లో నేను చెప్పిన విషయం మీకు మనస్సులో స్థిరపడ్డట్టు, లేకపోతే ఇంకొంచెం ప్రయత్నం చేయాలి అన్నట్లు. ప్రయత్నం నేను చేయిస్తాను, మీరు కూడా తప్పకుండా చేసుకోండి అని సూచన చేస్తూ, వేద అవినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం అని అంటున్నాడు. ప్రతి సందర్భంలోనూ చిన్న విశేషాన్ని జోడిస్తాడు. అదే సమయంలో మనకు చెప్పిన విషయం గనక కఠినమైతే ఆ విషయాన్ని మన మనస్సుల్లో స్థిరపరిచేంత వరకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాడు పరమాత్మ. ఇంతటితో కూడా ఆపబోవటం లేదు, ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్పబోతూనే ఉన్నాడు. ఇలాంటి పునరుక్తితో అలలారుతున్నటువంటి, పునరుక్తి అనే గుణంతో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం చాలా అనుకూలంగా ఒక ఎక్సర్సైజ్ కింద తీసుకుంటూ పై శ్లోకానికి వెళదాం. పై శ్లోకంలో కూడా దగ్గరగా ఇదే భావాన్ని దేహాలు అనిత్యములు అనే భావంతో కలిపి మనకు పరమాత్మ బోధిస్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని. అందరూ ఏమనుకుంటున్నారు, దేహం పుడితే ఫలానా వాడు పుట్టాడు, దేహం మరణిస్తే ఫలానా వాడు మరణించాడు అని అనుకుంటున్నారు. అదేమీ లేదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, కట్టుకున్నటువంటి బట్టలు పాత పడిపోతే దాన్ని విడిచిపెట్టి కొత్త బట్టలు కట్టుకున్నట్లుగా, నవాని గృహ్ణాతి నరోపరాణి, సామాన్యంగా జనులందరూ ఇలాగే చేస్తారు కదా, బట్టలు పాత పడిపోతే ఆ బట్టలను విడిచిపెడతారు, విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. కొత్త బట్టలు కట్టుకున్నంత మాత్రాన కొత్త బట్ట కట్టుకున్న మనిషి వేరైపోతాడా? పాత బట్ట కట్టుకున్నవాడు వేరేవాడు, కొత్త బట్ట కట్టుకున్నవాడు వేరేవాడు అనే పరిస్థితి ఉంటుందా? లేదు కదా. అట్లాగే ఆ బట్ట, వస్త్రం అనే స్థానంలో శరీరాన్ని ఉంచుకుంటే, బాగా జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని, బాగా పాత పడిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి, తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి, కొత్త శరీరాలను గ్రహించటానికి ఆత్మ ఉపక్రమిస్తాడు. నవాని దేహి అంటే దేహాలు, కొన్ని కొత్త దేహాలు పుడుతున్నాయి, కొన్ని పాతవైపోతున్నాయి. పాతవైన దేహాలను విడిచిపెట్టేస్తున్నాడు, కొత్తవైన దేహాలను స్వీకరిస్తూ ఉన్నాడు. ఎవరు? ఒక్కడు. కాబట్టి దేహాలు మారిపోతున్నప్పటికీ మారని వాడు ఒకే ఒక ఆత్మ అనే విషయం చెప్పినట్లయింది. ఇందాక చెప్పిన నిత్య అనే విషయాన్నే మరో రీతిలో చెప్పాడు. కాకపోతే ఈసారి ప్రధానంగా దేహాలను చూపిస్తున్నాడు. అలా దేహాలను చూపిస్తూ, దేహాలు అనిత్యమైనవి, అనిత్యమైనటువంటి దేహాలు వస్తూ పోతూ ఉంటాయి, ఆత్మస్వరూపం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది అని మరొకసారి ఈ భావనను మనకు స్థిరం చేస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకించి ఈ శ్లోకం మొదలుపెట్టాడు? ఈ శ్లోకం మొదలు పెట్టడంలో తాత్పర్యం ఏమిటి?
మనం ఏ విషయం చెప్పినా సరే, పునరుక్తిలో ఉన్నా సరే చిన్న కొత్త విషయం ఉంటుంది అని అనుకున్నాం కదా. ఏదో ఒక సందేహం తొలగటానికే కదా, తొలగిపోవటానికే కదా విషయం చెప్పాలి. అంటే మనలాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకున్నాడు. మనం ఏమడుగుతామంటే, అయ్యా స్వామి, మీరు చెప్పిందంతా సరే, మీరు చెప్పిన దేహం వేరు ఆత్మ వేరు ఒప్పేసుకున్నాము, కానీ మాకు దేహం అంటే వల్లమాలిన ప్రేమ. ఎంత ప్రేమో చెప్పలేము. కేవలం మా దేహం అంటే కాదు, మాకు సంబంధించిన వారి దేహాలన్నీ అన్నా సరే మాకు చాలా ప్రేమ. ఆ ప్రేమతో ఎవరైనా దేహం విడిచిపెట్టినా మేము బాధపడతాం. మాకు సంబంధించిన వారు ఎవరైనా దేహం విడిచిపెడితే బాధపడతాం. మాకు అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే, అంటే దేహం విడిచి వెళ్లాల్సి వస్తుందేమో అనే భయం వస్తే భయపడిపోతాం, బాధపడిపోతాం. అంతే తప్ప మీరు చెప్పిన విషయం ఒప్పుకోక కాదు. మీరు చెప్పింది ఒప్పుకుంటాం, మీరు గొప్పవారు, మీరు చెప్పింది యథాతథంగా ఒప్పుకుంటాం. దేహం వేరు ఆత్మ వేరు, కానీ మాకు ఇష్టం మాత్రం దేని మీద? దేహం మీద. బానే ఉంది కదా లాజిక్. మనకి దేహం మీద ఇష్టం సామాన్యమైన ఇష్టమా? ఎంత ఇష్టం దేహం అంటేను. ఈ దేహం మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరి మీదైనా ఉన్నదా? ఎక్కడా లేదు. కాబట్టి ఇది సరి అయిన మాటే, సరి అయిన ప్రశ్నే. అంటే మన అనుభవానుసారంగా వచ్చినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి పరమాత్మ ఏమి సమాధానం చెప్తున్నాడంటే, నీ దేహం మీద ప్రేమ సరే, నువ్వు సరే, ఎన్ని దేహాల మీద ఇలాగే ప్రేమ పెంచుకున్నావు? ఒకే దేహం మీద నీకున్నది ఇది ఒక్కటే దేహం. ఇంతకుముందు దేహం లేదా, ఇక మీద దేహం రాబోవటం లేదా? ఒక దేహం మీద ప్రేమ అయితే పర్వాలేదు. ఎన్ని దేహాలు పోయినాయి, ఎన్ని దేహాలు రాబోతున్నాయి, ఇది మధ్యలో ఉండే ఒకే దేహం. ఇలాంటి దేహాల మీద నీకెందుకు ప్రేమ? అనవసరమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ లేదు నీకు అనటానికి నేను ఉదాహరణ చెప్తాను. నువ్వు ఇలాంటి ప్రేమించిన ఎన్నో దేహాలను విడిచిపెట్టేశావు. పిల్లవాడికి కొత్త బట్ట వేశాం పండగ రోజున, చాలా ఇష్టంగా తొడుక్కున్నాడు. ఏ రోజు దాన్ని విప్పనంటాడు, ప్రతిరోజు అదే డ్రెస్ కావాలంటాడు, రోజు వేస్తున్నాము. కొన్ని రోజులకు అది చిరిగిపోయింది లేదా వెలిసిపోయింది. ఏమంటున్నాడు పిల్లవాడు? నాకు ఈ డ్రెస్ వద్దు, కొత్తది కావాలి అంటున్నాడు. నిన్నటి వరకు నాకు చాలా ఇష్టము, ఇది తప్ప ఇంకోటి వేసుకోను అని మారాం చేసినటువంటి పిల్లవాడు ఈరోజు అది చిరిగిపోయిందనో వెలిసిపోయిందనో కారణం పెట్టి ఏమంటున్నాడు? నాకు కొత్తది కావాలి అంటున్నాడు. ఇప్పుడు వాడికి ఆ డ్రెస్ మీద ప్రేమ ఉన్నట్లా లేనట్లా? ప్రేమని శాశ్వతంగా ఏమీ లేదు, తాత్కాలికంగా ఉంది. కొన్ని రోజుల పాటు ఈ డ్రెస్ మీద ప్రేమ, ఇంతకంటే అందమైన డ్రెస్ కనిపిస్తే దాని మీద ప్రేమ, అంతకంటే కనిపిస్తే ఇంకా చెప్పక్కర్లేదు. వాడే గనక వెరైటీలు చూడటం ప్రారంభిస్తే ఎన్ని వస్త్రాల మీద ప్రేమలు ఉంటాయో మనం చెప్పలేము. అన్ని ఆ షాపులో ఉన్నవన్నీ మా ఇంట్లో ఉండాలి అనేంత ప్రేమ కూడా వస్తుంది. కాబట్టి వస్త్రం మీద కట్టుకునేవాడికి ప్రేమ లేదు, కట్టుకునేవాడికి ప్రేమ తన మీదే. ఆ కట్టుకునే వస్త్రం స్థానంలో దేహాలను గనక ఉంచినట్లయితే ఎన్ని దేహాలను మనం ధరించాము, ఎన్ని దేహాలను కట్టుకున్నాము, ఎన్ని దేహాలను విడిచిపెట్టాం. దేహాల మీద మనకు సరి అయిన ప్రేమ లేదు. సరి అయిన ప్రేమ మన మీద మనకే ఉంది. ఆ ప్రేమ ఏమిటో తేల్చుకోలేక ఇటు అటుగా ఉండి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు. ఆ ప్రేమ నీకు దేహాల మీద కాదు, మానవులకు తమకు అనుకూలంగా ఉండేటువంటి వస్తువుల మీద ప్రేమ ఉంటుంది. మిగతా ప్రాణులకు ఎలా ఉంటుంది అని మనం అడగలేదు వాళ్ళని. మనం గనక మానవుల్ని ఇంటర్వ్యూ చేస్తే, స్టడీ చేస్తే, సర్వే చేస్తే అందరూ తీవ్రకి చెప్పేది ఒకటే, మాకు అనుకూలంగా ఉంటే వాటి మీద ప్రేమ, మాకు ప్రతికూలంగా ఉండే మాట అయితే వాటి మీద మాకు ప్రేమ లేదు. ఇది అందరూ చెప్పే మాటే కదా. దీని మీద ప్రత్యేకించి ఇప్పుడు మనం విచారణ కూడా చేసుకోక్కర్లేదు కదా. ఈ దేహం అనుకూలంగా ఉన్నంత వరకు ఇది కావాలి అనిపిస్తుంది. ప్రతికూలంగా అయిన తర్వాత ఏమవుతుందో సరిగ్గా తెలియదు. ఇలాంటి దేహాలు ఎన్నో పోయినాయి, ఎన్నో వచ్చినాయి. కాబట్టి వీటి మీద ప్రేమ ఉన్నది అని అనుకోవద్దు. వీటి మీద ప్రేమ నీకు సరిగ్గా లేదు. నీకు నిజమైన ప్రేమ ఉన్నది నీ ఆత్మస్వరూపం మీదనే. ఆ విషయం నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు. ఇక్కడ నేను కేవలం ప్రారంభం చేశాను. ఈ విషయాన్ని నేను మెల్లమెల్లగా నీ మనసులో స్థిరపడేటట్టు చెబుతాను. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంతే. ఏమిటంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను కట్టుకున్నట్లుగా,
పాత దేహాలను విడిచిపెట్టి కొత్త దేహాలను ధరించటం అనేది ఆత్మకు ఒక అలవాటు. కొత్త వస్త్రాలు ఎంతవరకు ధరిస్తారు అనే సంగతి మనం చెప్పలేం, కానీ కొత్త దేహాలను ఎంతవరకు ధరిస్తారు అంటే తత్వజ్ఞానం కలిగేంత వరకు ధరిస్తారు. తత్వజ్ఞానం కలిగిన తర్వాత కొత్త దేహం అనేది లేదు. తత్వజ్ఞానం కలిగేంత వరకు కొత్త దేహాలను ధరిస్తూనే ఉంటారు. కాబట్టి దేహాల మీద ప్రేమ అనేది అనవసరమైన మాట. ప్రేమ అనేది మన ఆత్మస్వరూపం మీదనే ఉండాలి. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం మీదనే ప్రేమ ఉండాలి. మిగతా అనవసరమైన విషయాల మీద ప్రేమ పనికి రాదు అని ఖరాఖండిగా చెప్తున్నాడు పరమాత్మ. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. కొత్త దేహాలను పుట్టుకుంటాడు, పాత దేహాలను వదిలేసుకుంటాడు అని. ఈ విషయాన్ని యమధర్మరాజు గారు కూడా చెప్పినట్లుగా మనం ఇంతకుముందు కఠోపనిషత్తు ఉపాఖ్యానంలో చూసుకున్నాం. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం అనే మంత్రానికి అర్థం చెప్పుకుంటూ రకరకాల శరీరాలను పై జన్మలలో మానవులు వాళ్ళ కర్మానుసారంగా పొందుతూ ఉంటారు అనే విషయాన్ని ఒక్కసారి చెప్పుకున్నాం. ఆ విషయాన్నే పరమాత్మ మరొకసారి మరొక విధంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. దేహాలు మారిపోతున్నాయి, దేహాలు మారిపోతున్నా సరే ఆత్మస్వరూపం మారటం లేదు. మరైతే దేహాలు ఎందుకు మారిపోతున్నాయి? ఒకే ఆత్మకు ఒకే దేహం ఉండవచ్చు కదా, ఒక ఆత్మ ఒక దేహం అనే నియమం చేయొచ్చు కదా పరమాత్మ. అంటే చేయటానికి వీల్లేదు అన్నాడు యమధర్మరాజు గారు. యథాకర్మ, మీరు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా ఆయా పై దేహాలు వస్తాయి ఆయన ముందే చెప్పాడు. ఆయన ఏమి కర్మలు చేసుకుంటారు? పుణ్యకర్మ చేసుకున్నారు, పుణ్యం మాత్రమే చేసుకున్నారు అనుకుందాం. పుణ్యం మాత్రమే చేసుకుంటే దేవలోకంలో దేవతా శరీరాలను ఇస్తారు. కేవలం పాపకర్మ తప్ప మరొకటి లేదు అని అనుకుందాం మాట వరుసకి. ఏమిస్తారు అంటే పశుపక్ష్యాదుల శరీరాలు ఇస్తారు. పశుపక్ష్యాది శరీరాలు ఎంత కష్టంగా ఉంటాయి అని మనకు తెలిసే కదా. వాళ్ళకేదో ఫ్రీడమ్ ఉంటుంది, వాటికి చక్కగా అడవిలో రెక్కలు కదుల్చుకుంటూ ఎగురుతాయి అని అనుకుంటామా? పశుపక్ష్యాదుల గురించి హాయిగా తిరుగుతున్నాయి అడవుల్లో అనుకుంటున్నామా? లేదు కదా. క్షణక్షణం వాటికి భయం, ప్రాణభయంగానే ఉంటుంది. క్షణక్షణం ఆహారం దొరుకుతుందా దొరకదా అని వెతుకుతూనే ఉంటాయి. వాటి జీవితం అంతా వాటి భయం పోగొట్టుకోవడానికి, వాటి ఆహారం సంపాదించుకోవడానికి ఖర్చు అయిపోతుంది. ఆ జీవితానికి ఒక అర్థమే, పరమార్థమే లేకుండా ఉంది అటువంటి జీవితం వాటివి. కాబట్టి కేవలం పాపకర్మ చేసినట్లయితే అది. అలా కాకుండా కాస్త పుణ్యము కాస్త పాపము కలిపితే ఏ జన్మ వస్తుంది అంటే మనుష్య జన్మ వస్తుంది. మనుష్య జన్మలో ఇటు కాస్త పుణ్యం కూడా చేరి ఉంది, అటు పాపం కూడా చేరి ఉంది. పాపం చేరి ఉంది కాబట్టి రకరకాల కష్టాలు పడుతూనే ఉన్నాము. ఈ శరీరం రక్షించుకోవాలి, దీన్ని పోషించుకోవాలి. ఓ ముద్ద తింటే ఎక్కువ అవుతుంది, తినకపోతే తక్కువ అవుతుంది. మంచినీళ్ళు తాగితే ఎక్కువ బాధ, చెమట పోస్తుంది. మంచినీళ్ళు తాకపోతే దాహం వేస్తుంది. నీళ్లు తాగితే తప్పంటున్నారు, తాకపోతే తప్పంటున్నారు. నడిస్తే ఒక బాధ, నడవకపోతే ఒక బాధ. నడిస్తే కాళ్ళు నొప్పులు, నడవకపోతేనేమో మరొక నొప్పి. ఈ రకంగా మన కష్టాలు నిరంతరం ఉంటూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ శరీరంలో సాధించగలిగినటువంటి ప్రయోజనాలు మరి ఏ శరీరంలోనూ లేవు. అటు దేవ శరీరాల్లో కూడా లేవు. దేవతా శరీరాల్లో కూడా వాళ్ళు సాధించగలిగేది ఏం పెద్దగా ఏం లేదు. వాళ్ళు అక్కడ ఉండేటువంటి భోగాలను అనుభవించటము, మళ్ళీ తిరిగి వచ్చేయటమే. కానీ మనుష్య శరీరంలో ఉంటే ఏమైనా సాధించవచ్చు. ఏమి సాధించవచ్చు అంటే ఈ లోకంలో కాదు, పరలోకంలో కాదు, ఆ పై లోకంలో కాదు, తత్వజ్ఞానం వరకు సుఖంగా సాధించగలిగినటువంటి ఏకైక శరీరం మనుష్య శరీరం. అది కాబట్టి పుణ్యఫలము ఇటు పాపఫలం రెండూ కలిసి వ్యామిశ్రంగా మిశ్రితంగా ఉండేటువంటి విచిత్రమైన జన్మ మనుష్య జన్మ. కాబట్టి కొన్ని పుణ్యకర్మలకు ఫలితాలు, కొన్ని పాపకర్మలకు ఫలితాలు, కొన్ని సంక్లిష్టమైనటువంటి మిశ్రమ ఫలితాలు, ఇలా ఫలితాలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దేహాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒకే మనిషి 3 కర్మలు చేయొచ్చు కదా. శుద్ధమైన పుణ్యకార్యం చేయొచ్చు, పరిశుద్ధమైనటువంటి పాపకార్యం పరిశుద్ధం అంటే వేరే అనుకునేరు. పాపకార్యం పరిశుద్ధం అంటే దాంట్లో పుణ్యం లేశం కూడా కలవకుండా కేవలం పాపమే చేయొచ్చు. మిశ్రితంగా కూడా చేసుకోవచ్చు. ఇట్లాంటి మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా ఆయా విచిత్రమైనటువంటి దేహాలు మనకే వస్తాయి. రకరకాల జీవులకు రకరకాల దేహాల వలన ఈ ప్రపంచమంతా ఇట్లాంటి దేహాలతో నిండి ఉంది. ఇంతేకాదు, ఈ విషయంలో మరొక్క విషయం తప్పకుండా చెప్పుకోవాలి.
అతి తీవ్రమైన పాపం చేస్తే ఏ జన్మ వస్తుంది? అతి తీవ్రమైన పాపం చేస్తే ఏ రకమైన జన్మ వస్తుంది అంటే రకరకాల జన్మలు చెప్తారు. ఒకటి, నరకంలోకి వెళతాము, నరకంలో మనల్ని ఏదో బజ్జీలు వేయించినట్టు వేయిస్తారు, అది ఇది అని రకరకాలవి చెప్తాము. వాటన్నిటికంటే ఘోరమైన జన్మ ఒకటి ఉంది. ఏంటంటే ఒక చెట్టుగా పుట్టటం. గురుం హుంకృత్య తుంకృత్య విప్రం నిర్జిత్య వాదత శ్మశానే జాయతే వృక్ష కంఠగృధ్రోపసేవిత అని చెప్పారు. ఈ శ్లోకం వినరాదు, కానీ విని తీరాలి అనే ఉద్దేశంతో చెప్పుకుంటున్నాం మనం. గురువులని గనక హుం అంటే వాళ్ళని ఎదిరించే మాట అయితే, వాళ్ళని అనరాని మాటలు ఏమన్నా అన్నట్లయితే, మనకు చదువు చెప్పిన వాళ్ళు, మంచి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళని ఏమైనా అనరాని మాటలు అన్నట్లయితే, మంచి చదువుకున్నటువంటి వ్యక్తులను మనం ఏదో మన తెలివితేటలతో ఓడించినట్లయితే, అనవసరమైన విషయాలలో అనవసరమైన సందర్భాలలో ఓడించినట్లయితే ఏం ఫలం వస్తుందంటే ఆ పాపానికి ఫలితం శ్మశానంలో చెట్టుగా పుడతాడు. చెట్టుగా పుడతాడంటే ఏంటి? చెట్టుకు కూడా పుణ్యం చేసుకునే అవకాశం ఒకటి ఉంది. ఏంటంటే దాని నీడలో ఎవరో ఒకళ్ళు కూర్చుంటే, చల్లగా కూర్చుంటే చెట్టుకు ఇంత పుణ్యం అనేది వస్తుంది. కానీ శ్మశానంలో చెట్టు కింద ఎవరు కూర్చుంటారు? ఎవ్వరూ కూర్చోరు. దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి, దాని మీద గద్దలు కూర్చుంటాయి. ఇట్లాంటి జన్మ వస్తుంది అని చెప్పారు. కాబట్టి వృక్ష జన్మ కూడా ఒక పాప ఫలితం ఉండనే ఉంది. ఆ వృక్ష జన్మ అనేది మనకు ఈ జన్మ నుండి పై జన్మలో కలగరాదు. అలాంటి పాపం మనం చేయరాదు. ఇంతే కాకుండా ఇలాంటి పాపాలు మరేవి కూడా మనం చేయరాదు అని మనం ఈ రోజు నుంచి సంకల్పం చేసుకోవాలి.